పేదవాడికి ₹5కే భోజనం పెట్టే క్రమంలో ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు అనేవి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అవన్నీ కూడా నిలిపివేయడం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. తిరిగి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రావటం, అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, అదేవిధంగా ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు తెరవబోతున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్న తరుణంలో అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ నిర్మాణం ప్రస్తుతం వివాదాస్పదంగా మారే సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే అనకాపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ గోడకు ఆనుకొని ఈ అన్నా క్యాంటీన్ నిర్మాణం అనేది కొనసాగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే క్రమంలో అనకాపల్లిలో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు మార్చురీ గోడకు ఆనుకొని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం వలన ఈ మార్చురీ తాలూకా దుర్గంధం అంతా కూడా ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళకి వాసన అది వస్తుంది. అలాగే దోమలు, అక్కడ శవాల మీద వాళ్ళ ఈగలవి కూడా ఇక్కడికి వచ్చే ప్రమాదం ఉందని చెప్పి అఖిల పక్షాలు ఒక పక్క చెబుతున్నాయి. మరి అయినా సరే అన్నా క్యాంటీన్ అనేది అనకాపల్లి వరకు హాస్పిటల్ మార్చురీ గోడను ఆనుకొని నిర్మిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఇక్కడ అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొనతాల రామకృష్ణ గారు, అలాగే గవర్నమెంటు దీనిపై చర్యలు తీసుకొని అయితే మార్చురీనైనా వేరే చోటుకు తరలించండి, లేదా అన్నా క్యాంటీన్ అయినా వేరే చోటుకు తరలించమని ప్రజలు, అఖిలపక్ష నాయకులు అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.